小轩窗梳妆，是谁家姑娘？轻轻又香于铃铛。愿晚风送霜，愿期尽天光。你是枕边月色微凉。少年褪戎装，人把浮名藏，欢乐前桌的吟唱。愿人世无常，愿思念风涨。历史掌心将阳滚烫。夜雨绵绵，夜不成眠，相遇相见，相拥如眠，相随随年年。苦纵无眠，心事怎言？相遇相见，此情绵绵，心幸福绵绵。లువోజీ బతుకున్నా చనిపోయినా తనను బంధించమని మహారాజు గారి ఆదేశం. అలాగే నాన్నగారు, నువ్వు బయటికి ఎందుకు వచ్చావు? మహారాణి గారికి తోడుగా ఉండొచ్చు కదా. నేను మీకు ఒక విషయం చెప్పాలి. ఏంటది? అనుకోకుండా యువరాజును గాయపరిచినందున లువోజీ శిక్ష నుండి తప్పుకోలేడు. కానీ యువరాజే వాహనానికి అడ్డుగా వెళ్ళాడని, అందుకే లువోజీ వల్ల అతనికి గాయమైందని నేను విన్నాను. ఇంకా చాలు నోరుమోయ్. అసలు నీకు ఏం తెలిసని మాట్లాడుతున్నావు? అక్కడ యువరాజు చావు బతుకులతో పోరాడుతున్నాడు. మీరు చెప్పింది నిజమే, కానీ మనం న్యాయంగా ఉండాలి కదా. నోరుమోయ్. మీరు నన్ను ఎప్పుడు కొట్టలేదు. నువ్వు ఇలా తయారవడానికి కారణం నేనే. నాకు తెలియకుండా నువ్వు రహస్యంగా ఇతరులకు సహాయం చేస్తున్నావని తెలుసు. అలాగే లువోజీతో కూడా స్నేహంగా ఉంటున్నావని తెలుసు. అవన్నీ ఇక మర్చిపో. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నేను సహించను. నీ పట్ల మరింత క్రూరంగా ఉంటాను. నేను నీకేమైనా పిచ్చా? వాళ్ళు నీ కోసం వెతుకుతున్నారు. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నొప్పిగా ఉందా? నన్ను ఒంటరిగా వదిలే, ఇక్కడి నుంచి వెళ్ళు. ఎందుకు అలా మాట్లాడుతున్నావు? నీకు అసలు తెలివే లేదు. నీకే తెలియలేదు. నీకు ఏదో విధంగా మరణశిక్ష పడుతుంది. అప్పుడు నువ్వేం చేస్తావు? ఏడవద్దు. నువ్వేడిస్తే నాకు గుండె పగిలిపోయినట్టు అనిపిస్తుంది తెలుసా? అసలు యువరాజు విషయంలో నువ్వు ఎందుకు ఇరుక్కున్నావు? వీళ్ళందరూ నిన్ను ఏం చేస్తారని భయంగా ఉంది. ఎందుకు ఇలా చేసావు నువ్వు? నాకేం కాదు. ఏడవద్దు. ఇలా చూడు, నేనేం దోషిని కాను. అయినా నేను నీకు ప్రమాణం చేస్తున్నాను. నేను నీకు భారం కాలేను కనుక నేను ఇక్కడికి ఇక రాను. దయచేసి నన్ను అర్థం.
నేను నిన్ను బాధ పెట్టాను. నీకోసం సజీవంగా వస్తాను. మహారాజును రక్షించుకోవడం కోసం సేనాధిపతితో కలిసి వెళ్తున్నా. మహారాజును రక్షించాక అన్ని విషయాలు ఖచ్చితంగా తనతో చెప్తాను. నన్నన్, నా కోసం ఎదురు చూస్తూ ఉండు. లూవోజీ నిజంగా నువ్వు చాలా చెడ్డోడివి. సేనాధిపతి గారు, నేను చెప్పేది వింటున్నారని తెలుసు. నాకొక కోరిక ఉంది. అదేంటంటే సేనాధిపతి యువరాణి ఇద్దరూ కలిసి సంతోషంగా ఉండాలి. నువ్వెందుకు రహస్యంగా వచ్చావు? నువ్వు నీ యజమాని ఇప్పుడు దోషుల జాబితాలో ఉన్నారు. మరేం పర్వాలేదు, నన్ను వాళ్ళేం పట్టుకోలేరు. మాకు రహస్యంగా ఒక దారుంది. దాని ద్వారా రాజభవనంలో మేము స్వేచ్ఛగా తిరగలం. నీకేమైనా పిచ్చా? ఇంత కష్టమైన సమయంలో నువ్వెక్కడికి ఎందుకు వచ్చావు? అదేంటంటే గురువు గారు నన్ను ఒక ఔషధం తయారు చేయమన్నారు. మూలికలు అయిపోయాయి, అందుకే వాటి కోసం ఇక్కడికి వచ్చాను. నువ్వెందుకు ఆ ఔషధాన్ని తయారు చేస్తున్నావు? నువ్వు నా ప్రాణ స్నేహితుడు కాబట్టి నేను చెప్తున్నాను. రేపు పౌర్ణమి రోజు రాత్రి ఒక రకమైనటువంటి విషపూరితమైన పొగ రాజభవనం అంతా వ్యాపించేలా చేయమని గురువుగారు ఆదేశించారు. ఎందుకు? జన్మ నక్షత్ర రాయి ద్వారా గురువు గారు తన ప్రేమికురాల్ని బతికించుకోవాలనుకుంటున్నారు. అతను నిజంగా పిచ్చివాడు, ఎందుకంటే అతను సాధించలేడు. అందుకే రాజభవనం అంతా తనతో పాటు సమాధి చేస్తున్నాడు. అది చాలా పెద్ద విషయం. ఎవరో వింటున్నారు. ఎవరక్కడ? ఎవరది? అయ్యో, త్వరగా వెళ్ళి ఆమెను పట్టుకో, లేదంటే మన ఇద్దరి తలలో తెగిపోతే. త్వరగా వెళ్ళు, త్వరగా పట్టుకో. సహాయం చేయండి, సహాయం చేయండి, సహాయం చేయండి. వేరే దారి లేదు. ఈ విషయాన్ని యువరాజు షున్ గారికి ఎలాగైనా చెప్పాలి. మేము యువరాజు షున్కి సేవ చేయడానికి వచ్చాము. మమ్మల్ని లోపలికి అనుమతించండి. షుయు గారు మాకు ఈ పని అప్పచెప్పారు. పట్టుకోండి. ఆ హంతకురాల్ని పట్టుకోండి. పట్టుకోండి, త్వరగా పట్టుకోండి. పదండి. యువరాజా, ఏమైంది? తనకి గాయమైంది. ఇలా చూడు, ఏమైంది? యువరాణి, ఏం జరిగింది? రక్తం ఎందుకు వస్తుంది? ఏం జరిగింది? వైద్యుని పిలవండి. అలాగే. ఏం జరిగింది? చెప్పు. చెప్పేది వినండి. రేపు పౌర్ణమి రోజు రాత్రి డోక్షి విషపూరిత పొగతో రాజభవనాల్లో ప్రతి ఒక్కరిని చంపబోతున్నాడు. యువరాణి, మీరతని కంట పడకుండా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే తను చనిపోయిన ప్రియురాల్ని బతికించుకోవడానికి మీలో ఉన్న జన్మ నక్షత్ర రాయిని ఉపయోగించాలనుకుంటున్నాడు. ఇది చెప్పడానికి ఇంత దూరం వచ్చావా? అంతేకాదు యువరాణి, వాళ్ళకి రాజభవనంలో ఒక రహస్య మార్గం ఉంది. దాని ద్వారానే వాళ్ళు వస్తారు. ఆ రహస్య మార్గం తెలుసుకోవడానికి ఎవరినైనా పంపించు. వాళ్ళని అప్రమత్తం చేయొద్దు. సరే, విశ్రాంతి తీసుకో, ఇంకేం మాట్లాడుకో. యువరాణి, నేను చాలా రోజుల నుంచి ఒంటరిగా రాజభవనంలో ఉన్నాను. నేను నిన్ను వదిలి వెళ్ళిపోతున్నాను. నా చిన్నప్పటి నుంచి నేను నిన్ను విడిచి ఎప్పుడూ ఉండలేదు. యువరాణి, మీరు నాకు పంపిన గాజుని ఎప్పుడు ధరించే ఉన్నాను. క్షమించండి యువరాణి. నేను ఇచ్చిన ఔషధం వల్ల మీరు మళ్ళీ రూపాంతరం చెందాలని కోరుకోవడం లేదు. నేను అతనికి మాటిచ్చాను, మిమ్మల్ని బాగా చూసుకుంటానని. మాట్లాడుకో, మాట్లాడటం ఆపై మాట్లాడుకో. వైద్యుని పిలవండి. ఇక మిమ్మల్ని నేను బాగా చూసుకోలేను. మిమ్మల్ని మీరే బాగా చూసుకోవాలి. అలా అనకు, దయచేసి అలా అనకు, మాట్లాడుకో. చివరి క్షణాల్లో నేను మిమ్మల్ని చూస్తాననుకోలేదు.
లియో గారు దయచేసి తనని కాపాడండి. తన్ని నేను సోదరిగా చూశాను. తనని వదులుకోవాలనుకోవట్లేదు. తన్ని కాపాడడం జన్మ నక్షత్ర రాయితో సాధ్యమవుతుందా చెప్పండి. మీ నాన్న నాకు దాన్ని గురించి అయితే ఏమీ చెప్పలేదు. నేను చూడమ్మా, నువ్వు మీ నాన్నని అడగవచ్చు. అవును, ఒక్క నిమిషం ఉండు. ఇది మీ నాన్నగారిది. దీన్ని వెలిగించు, నీకు సమాధానం దొరుకుతుంది. తల్లి వెళ్ళు. నేను క్లిష్ట పరిస్థితిలో ఉన్నాను. మీరు నాకు కొన్ని సలహాలు ఇవ్వగలరా? చూడమ్మా, నువ్వు తిరిగి వెళ్ళు. నువ్వు చనిపోవటం నాకు ఇష్టం లేదు. జన్మ నక్షత్ర రాయితో నా చెలికత్త చావుని ఎలా ఎదుర్కోవాలో మీరు నాకు చెప్పగలరా? తనకి పునర్జీవితాన్ని ప్రసాదించగలనా? జన్మ నక్షత్ర రాయి ద్వారా ఇది చెయ్యాలంటే అది ప్రకృతికి విరుద్ధంగా ఉంటుంది. ఆయన చనిపోయిన మనిషిని తిరిగి బతికించాలనుకోవటం ప్రకృతికి విరుద్ధంగా చేసే చర్య. నా ఉద్దేశం ఏమిటంటే జన్మ నక్షత్ర రాయితో ప్రాణాలు కాపాడడం సాధ్యమవుతుందా? అది భవిష్యత్తును అంచనా వేయగలదు, ఎవరి విధినైనా మార్చగలదు, కానీ చనిపోయిన వారిని తిరిగి బతికించలేదు. ఇప్పుడు నువ్వు గనక భవిష్యత్తును మార్చాలి అనుకుంటే నీకు దగ్గరగా ఉన్నవాళ్ళు ఎవరో ఒకరు చనిపోతారు. నా మాట విని దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇది అసాధ్యమైంది, అలా చేయకూడదు. నాన్న, మీరు నాకు చెప్పగలరా నా కోసం ఎవరు చనిపోబోతున్నారు అన్నది? షోయు అలాగే సింక్షన్లదే సహజ మరణమేనా? చూడమ్మా, నువ్వు భవిష్యత్తును అంచనా వేయడానికి చివరి అవకాశాన్ని ఉపయోగించాలనుకుంటున్నావు. నేను ఇష్టపడే వాళ్ళు నా కోసం చనిపోతే నేను నీటిలో తేలే ధూళిలాగా ఎలా ఉండగలను? ఒకవేళ నేను అలా చేస్తే నా జీవితం అర్ధరహితం అవుతుంది. అప్పుడు నా అంత పాపాత్మురాలు ఎవరు ఉంటారు? నాన్న, దయచేసి నా పైన దయ చూపండి. సరే, నువ్వు నిశ్చయించుకున్నావు కాబట్టి కృతజ్ఞతలు నాన్న. లేదు, నేను చూడాలనుకునేది ఇది కాదు. వద్దు, నాకు ఇది చూడాలని లేదు. చూడమ్మా, నీ చివరి అవకాశాన్ని నువ్వు నీ గురించి ఉపయోగించుకో, అర్థమైందా?
వద్దు వద్దు వద్దు, అలా జరగకూడదు. మిత్రమా, నేను క్వింగిన్ తెగ యొక్క అవశేషాలను విచారించాను. వాళ్ళు మనకిచ్చిన సమాచారం ఏంటంటే డాంగ్షీ బయటకు వెళ్ళడానికి ఒక రహస్య మార్గం ఉంది. డాంగ్షీ తన కోసం రాజభవనంలోని సంపదను దొంగిలించమని టాంగ్బిన్ ఆదేశించాడు. డబ్బు మొత్తం త్యాగం చేసే పురుషులను నియమించడానికి ఉపయోగపడుతుంది. రహస్య మార్గం నుండి బయటికి ఎలా వెళ్తారో వాళ్ళు చెప్పగలరా? లేదు, ఇది డాలో పర్వతానికి దగ్గరలో ఉందని వాళ్ళు చెప్పారు. కొందరు వ్యక్తులు వారిని కలుస్తారు, వారికి నిధులిచ్చి వారికి ముసుగులు వేసి బండ్ల వద్దకు నడుస్తారు. కొంత దూరం నడిచిన తర్వాత వాళ్ళ మనుషులు ముసుగులు తీసేస్తారు. అడవులను మంచిగా శోధిస్తే రహస్యదారి ఎక్కడుందో దాన్ని మనం సులువుగా కనిపెట్టొచ్చు. సరే, నన్ను లోపలికి అనుమతించండి. నేను సేనాపతి శివ గారి భార్యని. నన్ను లోపలికి అనుమతించండి. యువరాణి, మీరు కత్తులు దించండి, వారిని రానివ్వండి. ఏంటి విషయం? మీరు చాలా గుర్తొస్తున్నారు. మనిద్దరం కలుసుకోక ఒక్కరోజు మాత్రమే కదా అయ్యింది. నాకు మీరు చాలా గుర్తొస్తున్నారు. సరే సరే లే. యువరాణి, శుభవనానికి వెళ్ళి అత్తయ్యని చూసుకో. నేను డాంగ్షీని బంధించి తన దగ్గరున్నటువంటి విరుగుడ ఔషధాన్ని తీసుకొస్తాను. నేను తిరిగి వెళ్ళను. నీ గాయాన్ని తనిఖీ చేస్తాను. నొప్పిగా ఉందా? లేదు. నీ కళ్ళెందుకు ఎర్రగా ఉన్నాయి? మీరు నిజంగా గుర్తొచ్చారు. నిజం చెప్పు, ఎందుకు నా దగ్గరికి అంత ఇబ్బంది పడుతూ వచ్చావు? నేను మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నాను. నేను నిజంగానే చెప్తున్నాను. అలాగే ఇంకొక విషయం ఏంటంటే యువరాజు నింగ్ గారు తీవ్రంగా గాయపడ్డారు. తనకింకా నయం కాలేదు. కాబట్టి జింక్షన్ రాత్రిపూట భవనానికి వెళ్తున్నాడు. తనకి విశ్వసనీయ సమాచారం వచ్చింది. అదేంటంటే డాంగ్షీ పర్వత ప్రాంతాల్లో ఒక భవనంలో దాక్కునున్నాడంట. అది మీకు మాత్రమే చెప్తున్నాను. నువ్వు అబద్ధం చెప్తున్నావు. షింగ్షన్ కి తాజా వార్త అందితే అది చెప్పడానికి తన మనుషుల్ని నా దగ్గర పంపేవాడు, లేదా అతను తన మనుషులతో నా దగ్గరికి రావచ్చు. ఎలాంటి సిబ్బంది లేకుండా నిన్ను నా దగ్గరికి ఎలా రానిచ్చాడు? అతడికి భయంగా లేదా? అంటే అది నేను జింక్షన్తో చాలా వాదించాను. స్వయంగా నేనే వెళ్తానని చెప్పాను. మీరు నమ్మండి నమ్మకపోండి, ఒక్క మాటలో చెప్పాలంటే మీకు చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే డాంగ్షీని బంధించి మనం ఈ ఆపద నుంచి బయటపడాలి. ఆపై మన ఇద్దరం పెళ్లి చేసుకోవాలి. అర్థమైందా? సరే యువరాణి గారు. సరే అయితే నేను నిద్రపోతాను. ఇతను నా ప్రదేశానికి వెళ్లకుండా ఎలా ఆపాలి? మిత్రమా, ఇలారా. చెప్పు మిత్రమా. యువరాణి ఇంత రాత్రి వేళ వచ్చింది. ఇక్కడేదో జరుగుతుందని నాకు అనుమానంగా ఉంది. ఓ కంట కనిపెడుతూ ఉండు. అలాగే మిత్రమా. నన్ను క్షమించు. ఇలా చూడు, నేను దోషిని. నేను నీకు భారం కాలేను కనుక నేను ప్రమాణం చేస్తున్నాను. నేను మళ్ళీ నీ దగ్గరికి రాను.
మీరిప్పుడు బయటికి వెళ్ళలేరు. అతనికి ఇప్పుడు తోడు మరియు నమ్మకం చాలా అవసరం. నేను అతన్ని వదులుకోలేను. ఆగండి, ఇప్పుడు అతను ఒక హంతకుడు. తన నుండి దూరంగా ఉండాలి. అతని కోసం ఎక్కడ వెతుకుతారు? అతను షూయు దగ్గరికి వెళ్ళాడు. నేను అతనితో ఉండాలనుకుంటున్నాను. దయచేసి పక్కకు తప్పుకో. నువ్వు ఇంకా నిద్రపోలేదా? నీ చేతి నీ లైఫ్. నీకిది గుర్తుందా? దీన్ని ఉపయోగించి నువ్వు నన్ను నీ దగ్గరే ఉంచుకుంటానని చెప్పావు. ఇప్పుడు ఇది నీకు తిరిగిస్తున్నాను. కాబట్టి నువ్వు నన్ను ఎప్పటికీ వదిలి ఉండలేవు. నిజమైన ప్రేమలో మనం ఒకరికొకరం బందీగా ఉండాలని అనుకున్నాను. కానీ మనం మరణం వరకు ధైర్యంగా ఉంటే చాలు. ఇప్పుడు మనం ఒకరి పట్ల ఒకరం అపారమైన ప్రేమ చూపిస్తే ఎప్పటికీ కలిసే ఉండగలం. ఇక నీ పిచ్చి మాటలు ఆపు. మనం జీవితాంతం ఇలాగే ఆనందంగా ఉంటాం. అయితే మీరే దీన్ని బందీగా ఉంచి దీన్ని బాగా చూసుకోవాలి. ఒకవేళ నేను తప్పించుకోవాలనుకున్నప్పుడు దాన్ని మీ నుంచి తిరిగి తీసేసుకుంటాను. అప్పటి వరకు ఇది మీ దగ్గరే. అయితే నువ్వు పారిపోలేవు. సరే, పడుకో. చూయ అసలు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళింది? తన చివరి అవకాశాన్ని ఉపయోగిస్తుందని మీరు ఖచ్చితంగా చెప్తున్నారా? అదంతా నా తప్పే. నేను తనకు గొప్ప గురువు వదిలిపెట్టిన దూపాన్ని ఇచ్చాను. యువరాజా, షూయు లేఖ రాసి పంపారు. యువరాణి తనతోనే ఉందంట. పద వెళ్దాం. నేను యువరాణి చెప్పిన స్థలాన్ని చూడడానికి వెళ్ళాను, కానీ అక్కడ భవనమే లేదు. మరి యువరాణి ఎందుకంత ఖచ్చితంగా ఉందంటారు? నేను రాజభవనానికి తిరిగి వెళ్ళటం తనకిష్టం లేదనుకుంటా. అంటే నీ ఉద్దేశం? యువరాణి, ఏమైంది నీకు? నన్ను కౌగిలించుకోండి. ఆమె కలలు కనలేదని ఆశిస్తున్నాను. మీరు యువరాజ్ని ఏమన్నా కలిశారా? యువరాజ్ షన్న అదిగో వారే వస్తున్నారు. చూయ ఎక్కడుంది? తను ఇక్కడే ఉంది.
నువ్వేం చేస్తున్నావు? ఆమె త్యాగంతో నువ్వు సంతృప్తి చెందాలనుకుంటున్నావా? నీకు తెలుసా తను ఏం చేయాలనుకుంటుందో? నాకు తెలుసు. మీకు ఒక విషయం చెప్పాలి. నేను వెళ్లాల్సిన ప్రదేశానికి వెళ్తాను. అలాగే తన కలల ప్రపంచాన్ని పూర్తిగా సాకారం చేస్తాను. నువ్వు బ్రతకాలని తను కోరుకుంటుంది కాబట్టి నువ్వు ఆమెను నిరాశపరచలేవు. నేను చనిపోయే అవకాశం ఉంటే అది నా విధి అనుకుంటా. మీరు దాన్ని మార్చలేరు. నా కోసం తనని ఎప్పటికీ చనిపోనివ్వకుండా చూసుకోండి. షియు, వద్దు, మీరు వెళ్ళకూడదు. మీరు ప్రదేశానికి వెళ్ళకూడదు. షియు, నన్ను వదలండి. మీరేం చేస్తున్నారు? నన్ను వదిలిపెట్టు. షియు, నన్నెందుకు కట్టేస్తున్నా? యువరాణి, ప్రతి ఒక్కరికి ఒక విధి ఉంటుంది. మనలో ఒకరు చనిపోవాలనుకుంటే కనుక నేను నిన్ను బ్రతికించుకుంటాను. షియు, మీరు నన్ను ఇక్కడే వదిలేసి వెళ్తే మీరు తిరిగి వచ్చేసరికి నేను చనిపోయి ఉంటాను. పిచ్చి పెట్టిందా నీకు? మీ ఇద్దరు శాంతించండి. బహుశా వేరే మార్గం ఏదైనా ఉండొచ్చు. చూయే, మళ్ళీ ఒకసారి ఆలోచించు. నువ్వు కలగన్న ప్రదేశం ఎక్కడ ఉంది? దాన్ని బట్టి జాగ్రత్తలు తీసుకోవచ్చు. అది రాజభవనంలో ఒక రహస్య గదే. కానీ అసలు ఆ గది ఎక్కడుందో నాకు తెలియదు. మిత్రమా, యువరాణి చెప్పే రహస్య గది మనం వెతుకుతున్న రహస్య మార్గం ఒకటేనేమో. దానికి బయటికి వెళ్లే దారి డాలో పర్వతం దగ్గరలో ఉంది. మీరు చెప్తున్న రహస్య మార్గం నాకు తెలుసు. మీకు తెలుసా? ఆ సంవత్సరంలో గొప్ప గురువు యుక్తి కోసం ఒక రహస్య గదిని నిర్మించారు. ఆ రహస్య గదిని నిర్మించడానికి చాలా సంవత్సరాలు పట్టింది. గురువు చనిపోయే ముందు నేను యువరాణిని రహస్య మార్గం గుండా తీసుకుని పారిపోయాను. అలా అయితే అందరం విడివిడిగా వెళ్దాం. యువరాజా, నువ్వు లియాబో గారు రహస్య మార్గం ద్వారా అక్కడికి ప్రవేశించి విషపూరిత పొగను విడుదల చేసి పరికరాన్ని నాశనం చేయండి. మిత్రమా, నన్ను అనుసరించండి. మనం ఆ శవాన్ని కనుగొనడానికి పర్వతం వద్ద ఉన్న రహస్య మార్గం గుండా వెళ్దాం. అలాగే. లోజీ, మనం డాంక్షిని బంధించి విరుగుడు ఔషధం ఇవ్వమని అతన్ని బలవంతం చేయాలి. అందరూ సిద్ధంగా ఉన్నారా? మేమంతా సిద్ధం. సరే, బయలుదేరండి. అలాగే. షియు, మీరు నిజంగా నన్ను ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతే నన్ను నేను చంపుకుంటాను. దయచేసి నన్ను కూడా మీతో పాటు తీసుకెళ్ళండి. జీవన మరణాలు విధి ద్వారా నిర్ణయించబడతాయి. దాన్ని మనం మా దేవుడికే వదిలేద్దాము. కానీ నేనెప్పుడు మీతోనే ఉండాలనుకుంటున్నాను. దయచేసి అదైనా చేయనివ్వండి. నాకు నీతో రావాలనుంది. నన్ను నువ్వెందుకు ఎక్కడికి వచ్చావు? నేను రాత్రంతా ఆలోచించాను. ఇప్పుడు నీకు కావాల్సింది ఒక నమ్మకం. నేను ఒంటరిగా వదిలేయలేను. వద్దు, అది చాలా ప్రమాదకరం. నేను నిన్ను రక్షించుకోవాలనుకుంటున్నాను. ఏం జరిగినా నేను నీతోనే ఉంటాను. చనిపోతున్నాను. నువ్వు నా కోసం ఏడవడం నేను చూడలేను. ఇన్ఫాంటా, మీరు యువరాజ్ జిన్నింగ్ గురించి బాధపడుతున్నారా? లేదు. అది మంచిదే. నాన్సంగ్ ప్రజలు మోసపూరితమైన వాళ్ళు. మిమ్మల్ని రక్షించాలనేది అతని అసలు ఉద్దేశం అని నేను అనుకోవట్లేదు. ఏంటి మోసమా? అతన్ని అంటున్నావా? దీన్ని దూరంగా విసిరే. ఏంటిది? దాన్ని బయటికి విసిరేయమని చెప్పాను కదా. సరే, ఆగు. నేనే పడేస్తాను.
ప్రభు, మీకొక లేఖ వచ్చింది. ఇన్ఫంట, నల్ల ఖనిజం పీల్చేయబడింది. అలాగే నిపుణుడు కూడా చనిపోయాడు. నా సోదరుడు ఎలా ఉన్నాడు? క్షేమంగానే ఉన్నాడు, కానీ అతని పచ్చరాయంగురాన్ని ఎవరో దొంగిలించారు. ఇన్ఫంట, ఇది మీ సోదరుడి వస్తువు. విడాకుల మీద సంతకం పెట్టు, అప్పుడు నేను వదిలేస్తాను. ఆ మూర్ఖుడు! ఇన్ఫంట, మనం ఇప్పుడు నాన్ సంగ్ దోషుల జాబితాలో ఉన్నాం. ఇది నాకు సంబంధించిన విషయం. నన్ను ఒంటరిగా వదిలే. ఇదే ఆ ప్రదేశం. రండి. ఎవరు కూడా లోపలికి రావడానికి వీల్లేదు. అలాగే. ఇదిగో, ఇది నీ దగ్గరుంచు. ఆశ్రయం పొందేందుకు తండ్రి మరియు ఇతర బంధువులతో అంతఃపురం నుండి బయలుదేరండి. ఏ హాని జరగకూడదు. సరే. మీకు నా ధన్యవాదాలు. ఇదే నా కళలో చూసిన ప్రదేశం. మీరు నా వెనకాలే ఉండండి, నేను మిమ్మల్ని కాపాడతాను. వెళ్ళి వెతకండి. అలాగే. జాగ్రత్త.
మిత్రమా మిత్రమా శివ, నన్ను క్షమించండి. నేను మిమ్మల్ని కాపాడాలనుకున్నాను. క్షమించండి. యువరాణి, నువ్వు విధిని ఆపాలనుకున్నావు. అది సరైనదేనా? మీరు దయచేసి మాట్లాడకండి. ఓపిక పట్టండి. నన్ను క్షమించండి. నన్ను క్షమించండి. అక్కడే ఆగిపో. దగ్గరకు వస్తే నన్ను నేనే చంపుకుంటాను. యువరాణి, మీకు నిజంగా చావాలనుందా? ఒకవేళ మిమ్మల్ని మీరు చంపుకుంటే షూముని మీరు బాధ పెట్టినట్టవుతుంది. తను మిమ్మల్ని చంపొద్దని వేడుకున్నాడు. సేనాధిపతి గారు, యువరాణి యువరాణిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి. ఇది చాలా ప్రమాదకరం. త్వరగా పదండి. ఇదంతా చేసింది నువ్వా? గున్షున్ చరిత్ర నేను నీ కోరిక నెరవేరుస్తాను. నేను బ్రతుకున్నప్పుడు చూయే భర్తన కాలేదు కాబట్టి నేను రాజకుటుంబాన్ని రక్షించే నమ్మకమైన మనిషిగా ఉండాలనుకుంటున్నాను. కళ్ళు తెరవండి. కళ్ళు తెరవండి.说什么惹你生气了？那句话能哄你回家？怕下雨打湿你头发。要怎么才是温柔啊？我睡不醒的小尾巴，捂着嘴舌在头上吗？张牙舞爪的你啊，一条粘人小尾巴，睡不着的小牵挂。晚霞爬过树枝桠，盛夏穿过绿篱笆，我想在你肩膀吗？对眼泪的手牵挂，我还能有什么办法？没办法，是春雨随的路下，那就这样吧，丢盔弃甲。
这样吧，丢回去这尾巴。潇潇洒洒，嘻嘻哈哈，像个甜蜜的童话，是穿越岁的路上，那就这样吧，丢回去这。